హాయ్ హలో వెల్కమ్ టు జార్టీవీ హెల్త్ ఛానల్. పోషకాల గని తాటి బుర్రగుంజు కార్తీక మాసం స్పెషల్. తాటి పిందె దశల్లో కళ్ళును, రెండవ దశలో రుచికరమైన ముంజులను, మూడవ దశలో అమోఘమైన సువాసనతో రుచికరమైన తాటి పండ్లను, చివరి దశలో తాటి బుర్ర నుండి గుజ్జు రుచి అమోఘమైన పోషకాల గని. అందుకే పల్లెటూరు వాసులకు ఏడాదికి ఒక్కసారి దొరికే పోషకాల గని అంటారు తాటి గుజ్జును. బుర్రగుజ్జులో ఎక్కువ క్యాలరీస్ ఉండి ఫైబర్ ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుందని చెబుతారు. తాటి బుర్రగుజ్జు తీపిదనం తక్కువ, కమ్మదనం ఎక్కువగా ఉండడంతో షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా తినొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. పల్లెటూరులో నాగుల చవితి వచ్చిందంటే తెగలతో పాటు తాటి బుర్రగుజ్జును కూడా అమృతంలా లాగించేస్తుంటారు. పూర్వీకులు ఎటువంటి క్రిమి సంహారక మందులు వాడని బుర్రగుజ్జును తినడం వల్లే 100కి 100 ఆరోగ్యంగా బతికేవారని మన పెద్దలు చెబుతున్నారు. నేడు పల్లెటూరి వాసులకు దొరికే అమృతం లాంటి తాటి బుర్రగుజ్జు ఈ మధ్యకాలంలో హైవేల పక్కన అమ్మడం విశేషం. సంవత్సరానికి ఒకసారి దొరికితే తాటి బుర్రగుజ్జును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. పల్లెటూరులో అయితే పొలం గట్లలో వేసిన తాటికాయలు బుర్రగుజ్జులా మారి తరువాత తీగలుగా విక్రయిస్తూ ఉంటారు. బుర్రగుజ్జులో పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల వారానికి ఒకసారి కానీ, వారానికి 3 రోజులు కానీ తినడం వల్ల ఆరోగ్యకరమైన పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉండటం వల్ల వీటిని తినమని డాక్టర్లు కూడా సూచిస్తున్నారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.